నాలోనే రక్తము వేడెక్కిపోయింది, కారు కూతల గొంతు నొక్కమంటుంది. నాలోనే రక్తము వేడెక్కిపోయింది, కారు కూతల గొంతు నొక్కమంటుంది. అయ్యా నేనెట్లా బతికేది, ఆడపిల్ల అయితే నీకు తెలిసేది. అయ్యా నేనెట్లా బతికేది, ఆడపిల్ల అయితే నీకు తెలిసేది. రోగం వచ్చిందని అత్త బిడ్డడు చూడు ఆత్రంగా ఉరుకొచ్చి బస్ ఎక్కి కూసుంటే, పక్కనున్నవాడు బస్సు కళ్ళ పైన ప్రాణం వచ్చినట్టు పైకు జరుగుతుంటే, ఒంటిపై పాములు పాకినట్టయింది, ఆపట్టి కాళ్ళను నరక బుద్ధి అయింది. ఒంటిపై పాములు పాకినట్టయింది, ఆపట్టి కాళ్ళను నరక బుద్ధి అయింది. అయ్యా నేనెట్లా బతికేది, ఆడపిల్ల అయితే నీకు తెలిసేది. అయ్యా నేనెట్లా బతికేది, ఆడపిల్ల అయితే నీకు తెలిసేది. చాలా బాగా వాళ్ళ అక్క వాళ్ళు ఆ సాల్వ కప్పి నాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చిండ్రు, అది ఇంకా ఉంది ఇంట్లో. పాటకు ప్రతిఫలం వచ్చేసింది అన్నట్టు. నిజంగా ఎంత బాగుంది ఈ పాట, ఎవరిచ్చిరో మీకు, కానీ చాలా బాగుంది. మీ పాడే విధానం కూడా అసలు దుమ్ము లేపేస్తున్నారు అసలు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎర్ర జెండా అంటే ఇంత ఈ విధంగా ఆ దాని బలమే మేడం, నాకు నా శక్తి అదే అంతే. సో మరి మీకు ఎర్ర జెండాలకు పోవాలనే ఉద్దేశం అంటే, మీరు ఒకప్పటి చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, కుటుంబము పిల్లలు ఇవి ఈ జోనర్కి వచ్చేసిరు. అసలు అంటే సమాజం అంటే ఏందో తెలియక ముందుకే మీకు పెళ్లి చేసేసిరు. సో ఒక ఇంటికి వచ్చేసి బాధ్యతలన్నీ అప్పచెప్పేసిరు. సో అటువంటి కాలంలో మీకు పాటలు పాడాలని ఎలా వచ్చింది, అసలు ఎందుకు అనిపించింది, మీరు మళ్ళా ఈ ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళిరు? మేడం నేను చిన్నగా ఉన్నప్పుడు నాన్నతోటి మేకలకు అడిగిపోయేది. అప్పుడు మేకలు ఉన్నాయని చెప్పాను కదా, మేకలతోటి పోయేది నేను. మేకలతోటి పోతే ఆ మేకలు కాసుకొని రాగానే ఊర్లల్లా చిందోళ్ళు ఆటలు ఆడము, భాగవతాలు చెప్పడము, ఇట్లా బుర్రలు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా రావడము, వాళ్ళు వచ్చేది అన్నట్టు. వాళ్ళు ఏం పాడతాండ్రు అన్నది నేను మైండ్ లో ఫిక్స్ చేసుకునేది. అవి మేకల కాడికి పోకుండా చెట్టు మీద కూర్చొని చెట్టు కింద కూర్చొని మా నాయన ఊరికనేది, నిన్నెవరో చంపేస్తారు, నిన్నెవరో చంపుతారు, ఈ పాటలు పాడితే నువ్వు పాడొద్దు, ఇకే ఏమన్నా బుడ్డలు గిరిగిట్లు వస్తాయి చంపుతాయి, మనం గుట్టకున్నాము, మేకలు గాయవు నువ్వు, అది ఇది అనేది. ఎందుకు చంపుతారు అంటే సాంగ్స్ ఊరిగా పాడతా అంటే మంత్రాలు చేసి చంపుతారు. మా నాయనకు అట్లా అనిపించేది అన్నట్టు. మంత్రాలు చేసి చంపుతారు. ఎవ్వరు పాడిన పాట మళ్ళీ తెల్లారే పాడతావు, పొద్దుకింటావు తెల్లారి పాడతావు, పాడొద్దు బిడ్డ అనేది. అయినా కూడా పాడుకుంటా పోయేది మేకలేమటి. అంటే నాకు అక్కడ ఒక ఇద్దరు అన్నలు, వాళ్ళు నక్సలేట్లాట మేడం, నాకు తెలియదు. అయితే నేను పాట పాడతా అంటే మీది ఏ ఊరు రా అని అడిగిండు. అంటే మీది ఏ ఊరు అన్న అంటే మాకు ఊరు లేదు అన్నాడు. ఏ ఊళ్ళో ఉంటే అదే మా ఊరు అని అన్నారు. అంటే మరి మీరు ఎక్కడ ఎందుకు వచ్చారు అన్న అంటే, ఏం లేదు రావట్టేనో వచ్చినాము, నువ్వు ఒక పాట పాడుతావు, ఒక పాట పాడంటే ఏం పాట పాడినా అన్న నేను. అంటే ఏదో ఇది తెల్లజీరా జాలి కొంగో యాపరిల్లా సుక్క బొట్టు, అది కథ చెప్పినోడు పాడిండు అన్నట్టు. ఆ పాట నేను పాడతా అంటే నీకు సాంగ్స్ మంచిగా వస్తున్నాయి గారు మా దగ్గరకు వస్తావా అని అడిగిండు. అంటే ఏంటంటే మీదేం పార్టీ అన్నా అని అడిగిన. అప్పుడు చిన్నగానే ఉన్నాయి ఇంకా. అంటే నువ్వు ఇంత బుద్దుగా మాట్లాడతాను ఏంద్రా, మాది ఎర్రజెండా పార్టీ అంటే, ఎర్రజెండా అంటే నాకు ఇష్టం అన్నా, నేను వస్తా అంటే ఎట్లా ఇష్టం రా అని అడిగిండు. అంటే మీరు ఊర్లో మా ఊళ్ళో దొరను కొట్టిరు కదా అన్న, మీరు వచ్చి నాకు తెలుసు అని అన్న. అంటే అందరు అనుకుంటాను ఏంటగా మేడం, నాకు తెలియదు కానీ అనుకుంటాను ఎర్రజెండాలు వచ్చి నక్సలేట్లు వచ్చి కొట్టిరట, అన్నలు వచ్చి కొట్టిరట అని అంటే వాళ్ళు ఏం పార్టీ అంటే ఇట్లా సంగతి సిపిఎం అది ఇది అంటారు కదా, మరి ఎర్రజెండా అంటారు కదా. అంటే చచ్చిపోయిన ఆయనకు స్తూపాలు కడతారు కదా, మనకేమో గోరీలు కడతారు, వాళ్ళకు స్తూపాలు కడతారు అన్నట్టు. ఇది ఎందుకు కట్టిండ్రు అంటే, ఆయన తాడెమల్ల యాకన్న అని ఉంటాడు మా ఊర్లో, ఆయన అలానే ఉండే, ఆయనకు స్తూపం కడతారు. అందరు గిట్ల కట్టి ఆయన గట్ల కట్టిర్రు ఏంటంటే, ఆయన ఎర్రజెండా పార్టీ కాబట్టి అట్లా కట్టిర్రు అన్న. అంటే నేను చచ్చిపోతే కూడా అట్నే కడతారా అని అడిగిన మా నాయన. అట్లా అడిగిన మేడం. అట్లా అడిగితే మా నాయన అట్లా అనొద్దు బిడ్డ, నీ కళ్ళకు పోయే ఉద్దేశం ఎందుకు వస్తుంది అది ఇది అని అంటే, 2-3 సార్లు పోయిన వాళ్ళతోటి మేకలేసి పెట్టి పోయినా నాయనమ్మటి, నాయన పెట్టి అన్నలమ్మడు పోయిందా. 2 సార్లు పోయేసి వచ్చిన. మళ్ళా పోతే మీ నాయనను కొడతారు పోలీసు వాళ్ళు, చంపేస్తారు అది. అప్పుడు మా ఊళ్ళే చాలా ఫేమస్ అన్నలంటే, ఇక అసలు కొట్టేది పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేది, చాలా కొట్టేది అన్నట్టు. రమ్మన్నారు మళ్ళీ వద్దన్నారా? నేనే రాలేదు. మా అమ్మ మా నాయనని కొడతారు చచ్చిపోతారు నేను రాను అని నేనే ఏడిచిన. ఏడిసి వదిలేసిపోయారు వాళ్ళు. కొన్ని పాటలు వాళ్ళ ద్వారా నేర్చుకొని అట్లా నేనే వచ్చేసిన. మళ్ళా ఇంత చరిత్ర ఉంది మీకు. పాటలు పోయేది, మళ్ళా పాట నేర్చుకునేది, మళ్ళీ వచ్చేది. వాళ్ళ దగ్గర కూర్చొని పాట పాడేది, మళ్ళీ వచ్చేది అన్నట్టు. అట్లా
ఎక్కడ పోయినావు నువ్వు ఎక్కడ పోయినా అంటే ఏడికి పోలే తీయ గిన్నె కూర్చున్నానే పెద్దనాయన వాళ్ళ బావి ఎక్కడ కూర్చున్నానే అనేది మా నాయనతోటి అట్లా. ఎన్ని సంవత్సరాలు ఉండే అప్పుడు నీకు? అప్పుడు 12 కూడా లేదు మేడం, 10 సంవత్సరాలు అంతే, 10, 9. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎట్లా ఎగిరితే అట్లా ఎగురుకుంటా, వాళ్ళు ఎట్లా పాడితే అట్లా పాడుకుంటా, సింధోళ్ళు బాండ్య పాటలు పాడుకుంటూ ఉండేది అన్నట్టు మేడం. సో నిజానికి మీరు చాలా అంటే మీ చరిత్ర అనేది చాలా ఉంది అంటే తెలుసుకోవాల్సినది. సో మరి అట్లా 10 సంవత్సరాలు మరి ఎర్ర జెండా మోసిరు కదా. ఇక అప్పటి నుండి ఇక నాకు ఎర్ర జెండా అంటే ఇష్టం. 10, 12 అయింది. 2 సంవత్సరాలు ఈ పూర్ని ఇక్కడ ఉంచరు, అక్కడ ఎక్కడ పోతుంది, పెళ్లి చేసేద్దాము అన్నట్టుగా పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే 2 సంవత్సరాలు అప్పుడు ఇక 12 పడతాయి. ఇక 12 పడ్డాకనే చేసిర్రు. చేసినాక కథ నా పని అయిపోయింది. ఇక బందీవి అయిపోయింది. ఇక బందీవి అయిపోయినాయి. ఇక అప్పటికైనా కూడా సరిగా ఉండపోయి మా అత్తకు మా మామకు మొక్కాల మేడం. నేను చిన్నపిల్లనని ఎక్కడ ఆడుకున్నా ఏమన్నా పోయేది, ఎక్కడ కూర్చొని పాటలే పాడేది. పాటలకు తప్ప ఇంకో పని లేదు, ఇక పాటలే. సో ఇప్పుడు ఉన్నారా మీ అత్తమ్మ వాళ్ళు? లేరు మేడం, చనిపోయారు. ఇద్దరు చనిపోయారా? ఇద్దరు చనిపోయారు. సో అంత ప్రేమ చూసుకునేది. మరి నువ్వు ఇంతగానో పాటలు ఆడుతుంటే మీ ఆయన ఏమనకపోయేదా? ఇప్పటికి కూడా ఏమన్నాడు మేడం, పోవాలి రా నువ్వు పాడాలి రా అంటాడు. అంతకు తప్ప అంటాడు. అంత మంచి మా ఆయన ఒక దేవుడు మేడం. నువ్వు ఒక దేవత అంత మంచిగా చూసుకుంటాడు. ఒక్కొక్కరు నీకు పాట ఎందుకు, నీకు ఆట ఎందుకు, నీకు అవసరం అంటాడు. మా ఆయన అట్లా ఏమన్నాడు మేడం, అన్నాడు. సో మరి 10 సంవత్సరాలు ఎర్ర జెండా పోయిన మరి ఎట్లా ఎవరి ద్వారా లేదు దాంట్లోకి? ఆయనే ప్రజానాట్య మండలిలో చేస్తాడు, రామచంద్ర అన్న అని. ఆయన అడ్డగుట్ట అన్నది, ఆ అన్న ద్వారా పోయినా నేను. అంటే నేను మహేందర్ హిల్స్ లో భూ పోరాటం అవుతుంది, అక్కడ గుడిసెలు వేసిండ్రు అప్పుడు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. గుడిసెలు వేస్తే నేను పోయినా, మా బాబు ఉన్నాడు. అయితే గుడిసెలు వేస్తుంటే అందరు దారాలు కట్టుకోవడం, చీరలు కట్టుకోవడం, ఇంతవరకు నాది ఇంతవరకు నాది అని గుడిసెలు వేసుకోవడం జరిగింది. అయితే ఇక వాళ్ళు డప్పులు కొట్టుకుంటా పాటలు పాడతారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. పాడుతా ఉంటే నేను పోయి నేను కొంచెంసేపు నిలబడి ఇక బాబుకు పాలు ఇచ్చినా పడుకోబెట్టినా. అప్పుడు మా అక్క ఉంది, మా అక్క వాళ్ళతోటి ఉండేది నేను. మా అక్క ఉంటే నువ్వు ఏమైనా పాడతావు అరశీల, నీకు మస్తు పాటలు వస్తాయి కదా, పోయి పాడిపోరాదురా అని అన్న. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే అప్పుడు సీఎం గా. అయితే అప్పుడు ఒక్కటే చిన్న 2 ముక్కలు వాడినా. కరెంటు రేట్లు పెరిగరో రన్నా, కన్నీళ్లు మనకు మిగిలరు మాయన్న, కన్నీళ్లు మనకు మిగిలరు మాయన్న. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రన్నా, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రన్నా, అమెరికోడు చెప్పినట్టు ఆడుతుండు పాడుతుండు, అమెరికోడు చెప్పినట్టు ఆడుతుండు పాడుతుండు. కరెంటు రేటు పెరిగరో మల్లన్న, కన్నీళ్లు మనకు మిగిలరో మాయన్న. ఈ పాట పాడిన మేడం. పాడితే ఈ రామచంద్ర అన్న అంటే ఆయనే, అరే నీ దగ్గర ఫోన్ ఉందారంటే అప్పుడు నాకు ఫోన్ లేదు. మా అక్కది నెంబర్ తీసుకొని, గొంతు బాగుంది చెల్లెని నేను తీసుకపోతా, ఎక్కడ అదైనా తీసుకపోతా, నేను మా అమ్మడి తీసుకుపోతామని అప్పుడు పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచిగా సాధించిన. ఇక దానికైతే పాటలు పాడు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినట్టు ఎర్ర జెండా పాటలతోటి. సో మరి కంటిన్యూస్ గా అంటే ఇప్పుడు తిరుపతి మరి ఎక్కడ ముగించిరి? మళ్ళా తిరుపతి, కేరళ, ఒకసారి విజయవాడకు పోయినా. విజయవాడకు కూడా పోయినా. అప్పుడు ఫ్రీ ట్రైన్ ఇక్కడ సికింద్రాబాద్ ఎక్కినాం. సికింద్రాబాద్ మొదలేసినాం. ఇక అదో పాట డెక్కిలు కొట్టుకుంటా. కనీసానికి మాకు విజయవాడకు పోయేతరకే 6,800 దొరికినాయి మేడం. డబ్బులు వేస్తుర్రు మాకు, మేము పాటలు పాడతా అంటే. ట్రైన్లా ఎందుకు డబ్బులు? ట్రైన్లా మేము డక్కి కొట్టుకుంటా పాటలు పాడుతున్నాం కదా, బాగున్నాయి మీ సాంగ్స్ అని వేస్తుర్రు. అయితే ఒక ఆయన రాఘవ్లో ఏదో నాట ఆయన పేరు, ఆయన ఒక్కడే 5,000 చదివిపించండు. నేను నీ గురించి నీ పాట కోసం అని వేసిండు. డ్రైవర్ అన్నా నీకు దండమన్నా పెడుతూ పైల మందు ఎత్తు మిట్టలన్నా అన్న పాట వాడిన అన్నట్టు. ఒక్కసారి పాడతారా పాట? అప్పుడు చాలా రోజుల కింద మేడం. సరే అట్లా 5,000 వచ్చి ఆయన పాడినందుకు ఆయన వేసిండు. వేస్తే మళ్ళా ఇంకొకటి
నేల రాలిన మందారాలు, నేల రాలిన మందారాలు, మల్లిపూయవురోరన్నా నేల రాలిన మందారాలు, నింగికెగిసిన తారా దివ్యలు, నింగికెగిసిన తారా దివ్యలు, నేల దిగిరావోరన్నా నింగికెగిసిన తారా దివ్యలు, యువతలోన పట్టుదలుంటే ఆశయాలకు ఆయుసు పోయాలి, నేల రాలిన నేల రాలిన నేల రాలిన మందారాలు, మళ్ళీ పూయబురోరన్నా నేల రాలిన మందారాలు. ఈ పాట ఇక అదొకటి వాడుకుంటా పోయినా విజయవాడకు. మరి నిజంగా మీకు గాని మీ పక్కన ఉన్న కానీ టైం అనేది తెలియకపోయినా మీ పాటలతో మేడం ఇప్పటికైనా కూడా ఎవ్వరు మాట్లాడినా ఇడికి రా, నా దగ్గరకే 10 మంది వచ్చి కూర్చుంటారు కానీ నేను ఎవ్వరు ఇంటికి పోను మేడం, నా దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఏదన్నా మాట్లాడరా, ఏదన్నా ముచ్చట చెప్పరా అంటారు కానీ నాకు టైం ఉండదు. నైట్ డ్యూటీ చేసిన అనుకో డే అంతా ఇంట్లోనే ఉంటా. 10 days నైట్ డ్యూటీ చేస్తా, 20 days డే డ్యూటీ చేస్తాను మేడం. ఓకే, నిజంగా అసలు మొత్తానికి విజయవాడ తోటి ఆగిపోయింది మేడం. అక్కడతోటి లాస్ట్ అయింది. ఇక లాస్ట్ అయింది నాకు చిన్న అమ్మాయి కడుపులో పడ్డది. అంటే పిల్లలు కాకముందుకి వెళ్ళిరా? పెద్ద పాప ఉంది, బాబు ఉన్నాడు. మరి ఎవరు చూసుకున్నారు వాళ్ళని? మా ఆయన పట్టుకునేది, మా అక్క ఉండేది. వాళ్ళు చూసుకునేది, సొంత వాళ్ళ పిల్లల లెక్కనే చూసుకునేది మా అక్క. ఈ చిన్న అమ్మాయి కడుపులో పడ్డది, నువ్వు ఎగురుడేంది, దునుకుడేంది, గజ్జలు కట్టుడేంది, వద్దు ప్రెగ్నెన్సీ తోటి నువ్వు చెయ్యొద్దు అది ఇది అని ఇక మా అక్క ఇట్లా ఆఫ్ చేసారు మేడం. ఇక ఆగిపోయింది అప్పటితోటి. ఇక కానీ ఏమన్నా ముఖ్యమైనవి ఉంటే ఇక్కడ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం గాని, రవీంద్ర భారత్ గాని వస్తా అప్పుడప్పుడు. అవునా? ఓకే. ఏమన్నా పాటలు పాడేది ఉంటే పిలుస్తారు వాళ్ళు, వస్తా. సో నిజంగా నేను ఇక్కడ పాడిరా, యూట్యూబ్ లోనే పాడిరా అనేసి అడిగినా గానీ నిజంగా ఎన్ని ప్రోగ్రామ్స్, ఇంత సర్కిల్, నిజంగా మీ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయం నాకు నిజంగా తెలియదు. కాకపోతే ఆ గొంతు చెప్తుంది, ఈ గొంతు చాలా పాటలు పాడిన గొంతు అని చెప్పేస్తుంది. అది స్టేజ్ పేరు లేకుండా పాడిన గొంతు అని ఆ గొంతు చెప్తుంది. అందుకనే మళ్ళీ అడిగిన, నిజంగా ఎక్కడ బాగాలేదా అనేసి అదే మళ్ళీ గుచ్చి అడిగింది అందుకన్నట్టు. సో మొత్తానికైతే ఎర్ర జెండా బిడ్డ అన్నట్టు. మీ గొంతు, మీ ఏమంటే మీ కాన్ఫిడెంట్ చాలా ఎక్సలెంట్. సో చూసారు కదండి మన సమ్మక్క, నిజంగా పాటలు తన స్టోరీ ఎంత బాగుందో. తన యొక్క ఎర్ర జెండా బిడ్డ పాటలు కానీ, సో తన స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. సో పాటలు అయితే చాలా అల్టిమేట్. సో ఖచ్చితంగా మీరు సమ్మక్క వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఆర్ఎల్ఆర్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. మరొక సింగర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎల్ఆర్ మీడియాకు ధన్యవాదాలు. చాలా సంతోషం ఉంది నాకు మీతో మాట్లాడుతా అంటే కూడా నాకు టైం తెలియట్లేదు నిజంగా చెప్పాలంటే. నాకు కాదు నాకు తెలియట్లేదు మీతో మాట్లాడుతుంటే. నిజంగా మీ స్టోరీ ఇంకా వినాలంటే స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. నిజంగా ఒక సినిమా స్టోరీని తలపిస్తుంది అనుకోరారు మీ స్టోరీ చెప్తుంటే. అప్పుడే అయిపోయిందా టైం అనిపిస్తుంది. నిజంగా ఇంకా కాసేపు ఉండి మీతో పాటలు పాడించుకోవడం మాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే టైం లేదు అంటున్నారు.